సో వాటు టీజర్ చూసుంటారు, మీకు చాలా డౌట్ వచ్చి ఉంటుంది. కబీర్ ఎందుకు ఇండియాకి ఆపోజిట్గా పోరాడుతున్నాడు, ఇంకా ఇండియాకి ఎందుకు ద్రోహం చేసి ఉంటారు. మీరు వార్ 1 క్లారిటీగా అర్థం చేసుకుంటే ఇండియా కోసమే మన కబీర్ అనేది పోరాడిండు. ఇండియా కోసము ఎన్నో ఆపరేషన్ కావచ్చు, ఎన్నో చేసిండు. బట్ ఈ వార్ 2 సినిమాలో ఇండియాకి ఆపోజిట్గా కబీర్ చేస్తున్నాడు. ఎందుకనేది ఇప్పుడు నేను క్లారిటీగా డీటెయిల్గా అయితే చెప్తా, మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మన ఎన్టీఆర్ అనే ఒక డైలాగ్ చెప్తాడు ఫస్ట్లో, నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతుంది కబీర్, ఇండియన్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వు కబీర్. కానీ ఇప్పుడు కాదు, ఈ డైలాగ్ సరిగా అర్థం చేసుకుంటే అప్పుల్లో వార్ 1లో ఎన్నో మంచి ఆపరేషన్ కావచ్చు, ఇండియాకి సపోర్ట్గా ఉన్నాడు కబీర్. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్లో వాళ్ళు మన కబీర్ని కండిషన్ పెట్టుంటారు, ఇండియన్ ఆపోజిట్గా పోరాడాలి, నువ్వు ఇండియాని ద్రోహం చేయాలి అని మన కబీర్ని చెప్పింటారు. కాబట్టి పోరాడుతున్నాడేమో, అంటే పాకిస్తాన్ కోసం మన కబీర్ మన ఇండియాతో పోరాడుతుండు. కానీ కబీర్కి తెలుసు నేను ఇండియా వాడిని, కానీ నేను ఇండియా వైపే ఉంటా. కానీ అది లాస్ట్కి రివీల్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ అన్నకి ఇది తెలియదు. అందుకోసం ఎన్టీఆర్ అన్న మన కబీర్ కోసం వార్ చేస్తుంటాడు. కానీ లాస్ట్కి వాళ్ళు ఫైట్ చేసి మనకైతే ఈ మొత్తం అయితే రివీల్ చేస్తారు. మీ ఇదే వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, లేకపోతే ఇండియా వర్సెస్ వేరే కంట్రీ అవ్వచ్చు, కానీ మన కబీర్ అనేది ఇండియా వైపే సపోర్ట్ చేస్తారు. బట్ దాని వెనకాల ఉన్న ఎమోషన్ సీన్ కావచ్చు, లేకపోతే ఏదో వాళ్ళ కండిషన్ పెట్టుంటారు మన కబీర్ని. అందుకోసం మన ఇండియా ఆపోజిట్ అయితే పోరాడుతున్నాడు కబీర్. బట్ కబీర్ ఇండియాకి వచ్చినప్పుడు మన ఎన్టీఆర్ అన్నకి దొరుకుతాడు, వీళ్ళిద్దరు వార్ చేస్తుంటారు. దీని మధ్యలో జరిగే ఈ వారే ఇది మనకైతే స్క్రీన్ ప్లే అలా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే స్టోరీ నేను చెప్తున్నాను కదా, లాస్ట్ మీకు అయితే రివీల్ అవుతుంది మన కబీర్ ఎందుకు పోరాడుతున్నారు ఆపోజిట్ ఫర్ ఇండియా. సో ఇది యాక్చువల్లీ జరిగే స్టోరీ అయితే ఇది 100% సేవ్ చేసుకున్న వీడియోని. సో ఇదే మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా టీజర్ని ఒక 4 to 5 టైమ్స్ చూడండి, ఇంకా డైలాగ్స్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోండి, మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి. నిజం చెప్తున్న వీడియో మధ్య మామూలు ఉండదు, యాక్షన్ సీన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ కాదు, ఫ్యాన్స్ ఎన్టీఆర్ వర్సెస్ రితిక్ రోషన్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో జై జూనియర్ ఎన్టీఆర్ అన్న, జై రితిక్ రోషన్ అన్న. టీజర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు, మాస్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. August 14 1000 కోట్ల బొమ్మ, 1500 కోట్ల బొమ్మ అయితే వస్తుంది. గెట్ రెడీ ఫ్యాన్స్. మరి మీకు టీజర్ ఎలా అనిపించింది ఫ్యాన్స్ కామెంట్ చేయండి.